ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు కూడా పలు శాఖల్లో జరిగిన విధ్వంసాన్ని చూసి కూటమి సర్కార్ కొత్తగా అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్న కూటమి సర్కార్లోని మంత్రులతో పాటు ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కంగుతింటున్నారు. ఏ శాఖలో చూసినా కూడా నిధులు లేకపోవటం, జీరో బడ్జెట్ ఉండటంతో పాటు నిధుల మళ్లింపు అనేది చాలా ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆయా శాఖలు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ కానీ, చైల్డ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఇటువంటి శాఖలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు, ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటారు. వీటికి 60-40 అంటే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను బేర్ చేయాల్సి ఉంటుంది, మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 60% నిధులను కూడా మళ్లించేశారు. దీంతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి నిధులు తీసుకోవాలంటే మాత్రం ఇది చాలా ప్రధానమైన అవరోధంగా మారింది. దీంతో పాటు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేశంలో ఉచిత పంటల బీమాని అమలు చేయబోతుంది వైసీపీ సర్కారు. ఈ ₹1 కడితే చాలు, మేము మీకు పంటల బీమా అమలైపోతుంది. మీకు క్రాప్కు సంబంధించి, మీరేసే పంటలకు సంబంధించి పత్తి కానీ, మిర్చి కానీ, వరి కానీ, పసుపు కానీ, ఇటువంటి కమర్షియల్ కానీ, లేకపోతే ప్యాడీ క్రాప్స్ కానీ, ఏవైనా ప్యాడీ క్రాప్ కానీ ఏదైనా వేసినా కూడా ఒకవేళ అది ప్రకృతి విపత్తు కారణంగా, ఒకవేళ వర్షాభావం కారణంగా కానీ, లేకపోతే తుఫాన్ కారణంగా కానీ నష్టపోతే మాత్రం మీకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నేరుగా మీ ఖాతాకు డబ్బులు వస్తాయని చెప్పి వైసీపీ సర్కార్ రైతులకు చెప్పింది. కానీ ఇది డబ్బా కొట్టడమే కానీ ఆచరణలో మాత్రం అమలు కాలేదని చెప్పి ఇప్పుడు రైతులు తెలుసుకున్నారు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా తెలుసుకుంది. 2022-23 సంవత్సరాలతో పాటు 2023-24 అండ్ 2024-25కు సంబంధించిన ఖరీఫ్, రబీ, మళ్లీ ఖరీఫ్కు సంబంధించి బీమా కంపెనీలకు చెల్లించాల్సిన 1384 కోట్లతో పాటు రైతులకు చెల్లించాల్సిన 1251 కోట్ల రూపాయలు కూడా పెండింగ్లో ఉండటంతో వ్యవసాయ శాఖ అధికారులు కంగుతిన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి సర్కారు, ఎందుకంటే ఖరీఫ్లో విత్తనాలు వేయటం ప్రారంభమైంది, సీజన్ కూడా ప్రారంభమైంది. పట్టిసీమ ద్వారా డెల్టాలో, అప్పుడే కృష్ణా డెల్టాలో, కృష్ణా ఈస్టర్న్ డెల్టా అండ్ వెస్టర్న్ డెల్టాలో కూడా అప్పుడే నారుమళ్లు పోయటం కూడా ప్రారంభించారు. ఈ సమయంలోనే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రధానమైన అంశం. అందువల్ల క్రాప్ ఇన్సూరెన్స్కు సంబంధించి కూటమి సర్కార్ ఏం చేయాలనే అంశం కూడా తలబాదుకుంటుంది. దీనిపై మొన్నటి కేబినెట్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరో విషయం ఏంటంటే శ్రీహరి, ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయేది, 10వ తరగతికి సంబంధించిన విద్యార్థులు ఫీజులు చెల్లిస్తారు. ఎందుకు అనంటే వాళ్ళ పరీక్ష ఫీజు అని ఉంటుంది. ఈ పరీక్ష ఫీజుతోనే ఎస్ఎస్సి బోర్డు మెయింటైన్ కావడంతో పాటు వాళ్ళకు కావాల్సిన ప్రశ్నాపత్రాలను రూపొందించడం, ఇన్విజిలేషన్కి సంబంధించిన ఉపాధ్యాయులకు ఛార్జీలు చెల్లిస్తారు. అయితే ఇది దాదాపుగా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎస్ఎస్సి బోర్డు నుంచి నిధులు డ్రా చేయలేదు. కానీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతవరకు కూడా ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఇప్పుడు వైసీపీ సర్కారు 10వ తరగతి పిల్లలు చెల్లించిన ఫీజును కూడా విత్డ్రా చేశారంటే ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనేది కూడా ప్రజలకు అవగాహన కలుగుతుంది అనేది అందరూ చెబుతూ ఉన్నారు. ముందుగా అసలు ఆయా శాఖల్లోకి వెళ్తే పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది అని చెప్పి కొత్తగా వచ్చిన కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు బాధ్యతలు స్వీకరించిన మంత్రులు కూడా చెప్తున్నారు.